హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కరెంట్ ఆఫీస్లో పనిచేయడానికి ప్రభుత్వ పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 12 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయి పర్మనెంట్ జాబ్ అయితే ఇస్తారండి. ట్రైనింగ్ పీరియడ్లోనే మనకి 50,000 రూపాయల జీతం అయితే పే చేస్తున్నారు. వన్స్ మనకి 12 నెలల పాటు ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ₹1,00,000 ఎవ్రీ మంత్ అయితే మనకి శాలరీ కింద అయితే పే చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే మేము కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం. మరికొన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి భారీ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 150 వేకెన్సీస్ అనేవి భర్తీ చేస్తున్నారు. చాలా రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. 1 by 1 వీటి గురించి అయితే మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి సెప్టెంబర్ 13th నుంచి అక్టోబర్ 4th వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి మనకి టెంటేటివ్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. వన్స్ మనకి అడ్మిట్ కార్డ్స్ వచ్చిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటని చెప్పేసి మనకి వివరాలు అయితే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. టెంటేటివ్ డేట్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే 31st October 2022, 1st and 2nd November 2022 ఆ డేట్స్లో అయితే మీకు ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. గైస్, దీనికి సంబంధించి ఏవైతే మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలు ఉన్నాయో వీటికి సంబంధించి మీకు 1 year పాటు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ట్రైనింగ్ పీరియడ్లో మీకు 50,000 రూపీస్ చొప్పున అయితే పే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా వన్స్ మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ద ట్రైనీస్ విల్ బి అబ్జర్వ్డ్ యాజ్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే 1 year పాటు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ అనేది ఫినిష్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎగ్జిక్యూటివ్స్గా జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. వన్స్ మనకి ఎగ్జిక్యూటివ్స్గా జాబ్ వచ్చిన తర్వాత మనకి ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే స్టార్టింగ్ బేసిక్ పే మీకు 60,000 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు చాలా రకాల ఎలవెన్సెస్ అయితే ఉంటాయి. లైక్ మనం చూసుకున్నట్లయితే డిఆర్ఎస్ ఎలవెన్సెస్, టీఏ, అలాగే ప్రావిడెంట్ ఫండ్, PF, గ్రాట్యుటీ, అలాగే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది, యూనిఫామ్ ఉంటుంది, HRA ఉంటుంది. ఇలా చాలా రకాల ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు 12 లక్షల రూపాయలు పర్ యానం, 12 lakhs పర్ యానం అయితే ప్యాకేజ్. అంటే మీకు ఎవ్రీ మంత్ 1 lakh రూపీస్ అయితే మీకు పే చేస్తామని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ ద్వారా అయితే తెలుస్తుంది. గైస్, మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే టోటల్గా మనకి 150 వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. జనరల్ క్యాండిడేట్, CWS, OBC, SC, ST ఇలా అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి డిసిప్లిన్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ITR కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ ఇంజనీరింగ్, ఫైనాన్స్, HR ఈ విధంగా చాలా రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే పెడతామని చెప్పేసి చెప్తున్నారు. సో ఎగ్జామ్ పెట్టిన తర్వాత షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా 1:5 రేషియో చొప్పున మనకి ఇంటర్వ్యూస్కి అయితే కాల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంటర్వ్యూలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తామని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి వెయిటేజ్ చూసుకున్నట్లయితే 75% వెయిటేజ్, అలాగే మనకి 25% వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి వెయిటేజ్ అయితే ఉంటుందని చెప్పేసి అంటే మనకి లైక్ మార్క్స్ అనమాట. 75% ఏమో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి, 25% ఏమో ఇంటర్వ్యూకి సంబంధించి మీకు వెయిటేజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ బాగా రాస్తారో వాళ్ళకి మ్యాక్సిమం జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు మనం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చూస్తే మనం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాం కదా. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టింది కేవలం 15,000, 20,000 శాలరీ కోసమా? కాదు కదా. కాలేజెస్లో మనకి నేర్చుకున్నది ఒకటి, కంపెనీస్కి కావాల్సింది ఒకటి. ఇక్కడ ఒక పెద్ద గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ వల్లనే మనకి కాలేజెస్ అయిపోయాక చాలా మందికి జాబ్స్ అనేవి రావట్లేదు. ఆన్లైన్లో రిసోర్సెస్ ఉన్న, సర్టిఫికేట్స్ ఇచ్చే సెంటర్స్ లక్షల్లో ఉన్నా, ఉద్యోగాలు కూడా లక్షల్లో ఉన్నా సరే 63% ఆఫ్ ఇండియన్ యూత్ అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతున్నారు. ఎందుకంటే మనం ఆన్లైన్లో నేర్చుకున్న, బయట
నేర్చుకున్నా జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ వరకే నేర్చుకుంటున్నాము. మీరు సాఫ్ట్వేర్ డెవలపర్గా అవ్వాలంటే ఎవరు మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ నుండి కాకుండా అసలు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్స్ నుండి మనం ట్రైన్ అవ్వాలి. ఇప్పుడు మన ట్రైనర్స్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో చదువుకొని అమెజాన్ మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ని బిల్డ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. చాలామంది యూత్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని నెక్స్ట్ వేవ్ సిసిబిపి కంటిన్యూస్ కెరియర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనే ప్రూవెన్ పాత్ని స్టార్ట్ చేశారు. సిసిబిపి ద్వారా ఎన్నో వేల మంది వాళ్ళ బ్రాంచ్ సిజిపిఐ డిగ్రీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా లాస్ట్ 6 monthsలో 600+ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. అసలు ఆ పాత్ ఏంటి, ఇన్ని వేల మందికి జాబ్స్ ఎలా వచ్చాయి, ఏం స్కిల్స్ నేర్చుకుంటే మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. అందులోకి వెళ్ళి మీరు బుక్కే ఫ్రీ డెమో క్లిక్ చేస్తే అందులో సిసిబిపి వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ టీమ్ లైవ్ ఇంటరాక్షన్లో మీ యొక్క క్వైరీస్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తారు. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళని అడగవచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే టోటల్ మనకి 240 క్వశ్చన్స్ అయితే పెడతారు, 240 మార్క్స్ సంబంధించి. సో దీంట్లో మనకి ఏ అంశాలు ఉంటాయి ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఆన్ రెలవెంట్ సబ్జెక్ట్, మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేస్తున్నారో ఆ యొక్క రెలవెంట్ సబ్జెక్ట్ నుంచి మీకు 120 క్వశ్చన్స్ 120 మార్క్స్, అలాగే రీజనింగ్ నుంచి మీకు 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జీకే నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఈ విధంగా మనకి 240 క్వశ్చన్స్ ఉంటే 240 మార్క్స్ సంబంధించి. ఫ్రెండ్స్ మనకి పోస్ట్ల వారీగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్తో పాటు ఏజ్ డీటెయిల్స్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ముందుగా మనకి ఇంజనీర్ ట్రైనింగ్ ఇన్ సివిల్, మెకానికల్, ఐటీ, ఎలక్ట్రికల్, కెమికల్, మెటలర్జీకి సంబంధించినటువంటి పోస్టులకి ఫుల్ టైం బ్యాచెస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. సో ఎవరైతే బీటెక్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు బీటెక్ క్వాలిఫికేషన్ లేనటువంటి పక్షంలో 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ కానీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కానీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిమం 18 నుంచి జనరల్ క్యాండిడేట్స్ అయితే అప్ టు 27 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే అప్ టు 30 వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 32 వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి మనకి ఎవరికైతే 2 years పాటు పీజీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి అదనంగా 2 years అనేది ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది, గమనించాలి. సో దీంతో పాటు మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇన్ ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించి సో మనకి బ్యాచెస్ డిగ్రీ చేసినటువంటి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. విత్ చార్టెడ్ అకౌంట్స్ అని చెప్పేసి మనకి డీటెయిల్స్లో అయితే చెప్పారు. చూడండి, క్వాలిఫైడ్ చార్టెడ్ ఆర్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ అని చెప్పేసి మనకి డీటెయిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 29 వరకు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఏళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్ 3 ఏళ్ళ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. గైస్ నెక్స్ట్ మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే 60% మార్కులతో ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచెస్ డిగ్రీ ఫినిష్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. విత్ 2 years ఫుల్ టైం రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా అని చెప్పేసి మనకి క్లియర్గా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిమం 18 నుంచి మాక్సిమం 29 వరకు అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఏళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఏళ్ళు చొప్పున మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. గాయస్ ఇక్కడ మనకి విభాగాల వారీగా డిసిప్లిన్స్ అయితే మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ మనకి మెకానికల్ సంబంధించి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే చదువున్నారో వాళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఎలక్ట్రికల్ ఇచ్చారు, అలాగే సివిల్, కెమికల్, మెటలర్జీ, ఐటీ, అలాగే ఫైనాన్స్, అలాగే మనకి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఈ విధంగా సో మీ యొక్క డిసిప్లిన్ అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. గాయస్ మనకి ఎగ్జామినేషన్ ఫీజ్ డీటెయిల్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ అప్లికేషన్ ఫీజుతో పాటు ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి మీరు 300 రూపీస్, అలాగే జీఎస్టీ కూడా పే చేయవలసి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు, కానీ ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి 300 రూపీస్తో పాటు జీఎస్టీ అయితే మీరు పే చేయవలసి ఉంటుందని చెప్పేసి మనకి డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేశారు. ఇక మనకి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి బైలింగ్ వల్ల అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లో మీకు ప్రశ్న పత్రం అయితే డిస్ప్లే అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన యొక్క స్టేట్లోనే ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ ద్వారా అయితే తెలుస్తుంది. టోటల్ మనకి 5 చాయిసెస్ అయితే మనం ఎగ్జామినేషన్ సెంటర్ కింద మనం అయితే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఇంటర్వ్యూకి సంబంధించి కూడా మనం 3 చాయిసెస్ అయితే మనం ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ 2022 అని చెప్పేసి మనకి ఓపెనింగ్ డేట్,
ఎండ్ డేట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడే మీకు చాలా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. లాస్ట్లో మనకి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఈ విధంగా ఒక పేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనకి నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. సో బాగా కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. గైస్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తాయి. సో సింపుల్గా మీరు క్లోజ్ అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేస్తున్నారో పోస్ట్ నేమ్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీ యొక్క క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి 2 సార్లు ఇచ్చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఇచ్చిన తర్వాత మీరు కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL నుంచి రిలీజ్ అయినటువంటి ఇంజనీర్ అలాగే ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ఇచ్చినటువంటి లింక్ యూస్ చేసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి తరువుగా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీరు ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కూడా లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీ అయితే యూస్ చేసుకోండి. సో మనకి జాబ్ పోస్టింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటాయి కాబట్టి మన రాష్ట్రంలోనే మనకి జాబ్ పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.